నమస్తే, నేను కవిత. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లాకి సంబంధించి 17 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో ఆసక్తికరమైన పోటీ ప్రతిసారి నెలకొని ఉంటుంది చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి. పేట ఓటర్ల నాడి సాధారణంగా దొరకదని అంటుంటారు. అయితే ఈసారి ఎలాంటి నాడి పట్టుకోబోతున్నారు ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు? వాళ్లకు ఎంత మెజారిటీ రాబోతోంది? చిలకలూరిపేటను ఏలే నాయకుడు ఎవరు కాబోతున్నారు, ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చిలకలూరిపేటకు సంబంధించినటువంటి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి, ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పేటకి సంబంధించి ఒక సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఒకసారి గెలుస్తారో మళ్ళీ రెండోసారి రారు అనేది, పదే పదే రిపీట్ మారుతూ ఉంటారు అనేది. బట్ ఆ సెంటిమెంట్ని మీరు బ్రేక్ చేశారు 2014లో, 2009లో గెలిచి 2014లో కూడా గెలిచారు. 2019కి సంబంధించి నాడిని ఏమన్నా మీరు పట్టుకోగలిగారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా సెంటిమెంట్ ఎప్పుడో తీసివేశాం 2014 ఎన్నికలతోటి. 2019 కూడా అతి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థి కనీసం ఈ నియోజకవర్గం ఎల్లలు తెలియవు, హద్దులు తెలియవు, గ్రామాలు తెలియవు, ఎవరికీ తెలియదు. ఇక్కడ బుట్ల, ఇక్కడ బెరగల, ఇక్కడ పరిచయాలు లేనటువంటి వ్యక్తి రేపు ఎక్కడ ఉంటారో కూడా వాళ్ళు ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు వచ్చి ఈరోజు నా దగ్గర 4 సంవత్సరాలు నాతో ఉన్నారు. నాతో ఉండి అన్ని రకాల లబ్ధి పొందారు. అవకాశవాదులు అనమాట. మోసానికి మారుపేరు ఇక్కడ ఉన్న అభ్యర్థి. 4 ఏళ్ళు నాతో ఉండి ఇక్కడ ఉన్నప్పుడు జగన్కు ఒకటే మాట్లాడారు, యువతకి నరకాసురుడు అంటే ఎవరో తెలియదు కానీ జగన్ అయితే నరకాసురుడుగా చూపించవచ్చు అని స్పష్టంగా ఇక్కడ ఉండి మహానాడు సభలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లైవ్లు ఉన్నాయి, వాట్సాప్లో నడుస్తూ ఉన్నాయి. నరకాసురుడు అంటే ఎవరో కాదు, జగన్ను చూపించవచ్చు ఈ తరానికి యువతకని స్పష్టంగా మాట్లాడినటువంటి అభ్యర్థి ఈరోజు 4 ఏళ్ళు ఇక్కడ లబ్ధి పొందారు. అన్ని రకాల లబ్ధి పొందారు. పదవులు తీసుకున్నారు. వారు అమెరికా పోయిందే నా సహాయంతో. నేను డిపాజిట్ చేస్తే వీసా తీసుకొని వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఇటువంటి అభ్యర్థులు ఈరోజు వచ్చి చిలకలూరిపేటలో పోటీ చేస్తే ప్రజలు ఏ విధంగా సహకరిస్తారు? ఏ విధంగా కూడా అటువంటి అభ్యర్థులకు సహకరించరు. మాతో ఉండే అభ్యర్థికి ఓటేయాలనేటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని చూశారు. 4025 కోట్ల రూపాయలతోటి నేను అభివృద్ధి చేసి చూపెట్టాను 4 సంవత్సరాల 9 నెలల కాలంలో. కాబట్టి ప్రజలు కూడా ఏంటి, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు మాకు సంక్షేమ పథకాలు అందించారు, ఎవరు ప్రభుత్వ పథకాలు, చంద్రబాబు గారి పథకాలు ప్రతి ఇంటి తలుపు తట్టినాయి, ప్రతి హృదయాన్ని తాకినాయి చంద్రబాబు గారి పథకాలు. పెన్షన్లు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పసుపు కుంకుమ కావచ్చు, అన్నీ వ్యక్తిగతంగా సహాయం పొందారు, సామాజికంగా సహాయం పొందారు. గ్రామాల అభివృద్ధి చెందినాయి, పట్టణాల అభివృద్ధి చెందినాయి. 9500 ఇళ్ళు ఈ నియోజకవర్గంలో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేస్తున్నామంటే ఇది ఒక చరిత్ర. కొండవీడు కోట ఒక చరిత్ర, ఒక పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాం. రెడ్డి రాజుల పాలనని, కులీ కుతుబ్ షా పాలనని ఈ తరానికి తెలియజేస్తూ ఉన్నాం. బైపాస్ రోడ్డు తీసుకొచ్చాం. అదేవిధంగా దశాబ్దాల కళ ఆటోనగర్ తీసుకొచ్చాం. ఏ గ్రామం వెళ్ళినా కళ్ళకు కనిపించేటువంటి అభివృద్ధి మేము చేశాం. ప్రతి ఇంటి తలుపు తట్టిని చంద్రబాబు గారి పథకాలు. ఆ విధంగా నిత్యం అందుబాటులో ఉండేటువంటి నాయకుడు అవసరమని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఏదో వచ్చి ఎన్నికలప్పుడు కనపడి ఎన్నికల తర్వాత కనపడకుండా పోయేటువంటి అభ్యర్థులకు ఓటు వేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనపడలేదు. అందుకని నామినేషన్ రోజు చూస్తేనే 50,000 మంది నామినేషన్కి వచ్చారు. నామినేషన్ రోజే వాళ్ళకి అర్థమైపోయింది ఓటమి అంచున ఉన్నామనేటువంటి స్పష్టంగా అర్థమైపోయి లేని ఆరోపణలన్నీ చేసేటువంటి ఒక నీచమైనటువంటి స్థాయికి దిగజారారు ఆ అభ్యర్థి. ఈ నియోజకవర్గం చిలకలూరిపేట రాష్ట్రంలోనే, జిల్లాలోనే మంచి మెజారిటీతో గెలిచేటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా ఈ చిలకలూరిపేట ఉండబోతా ఉంది. ఎస్, పేటకి సంబంధించి ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఎందుకంత కాన్ఫిడెన్స్ ఉంది? ఇక్కడ పర్టికులర్గా పేట నుంచి మంత్రిగా కూడా సెలెక్ట్ అయింది మీరొక్కరే. ఇప్పటిదాకా హిస్టరీ కూడా లేదు, అలాంటి రికార్డ్ని మీరు తిరగరాశారు. పర్టికులర్గా మీరు పర్సనల్గా ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అభివృద్ధి సంక్షేమం అనేది ప్రభుత్వ పరంగా, టీడీపీ పరంగా అది పక్కన పెడితే యాజ్ ఎ క్యాండిడేట్ మీకు ఎందుకంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది? అంత ధీమా అభివృద్ధి ఉంది. ఏ గ్రామం వెళ్ళినా 100 మందిని పేరు పెట్టి పిలవగలిగినటువంటి నాకు ఆ శక్తి ఉంది. ఈరోజు అవతల అభ్యర్థి ఒక్కరిని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేరు ఈరోజు. అందుకని ఏంటంటే చిలకలూరిపేట ప్రజలు కష్టం చేస్తే మర్చిపోరు, సహాయం పొందితే రుణం తీర్చుకుంటారు, మేలు చేస్తే తప్పకుండా రుణపడి ఉంటారు. కనుక ఏంటంటే ఈరోజు ప్రతి తలుపు తట్టిన పథకాలు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో హృదయాల్లో ఉన్నాం. అదే కాకుండా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం.
ఏ బజారుకు వెళ్ళినా మా వైద్య శిబిరంలో కళ్ళ ఆపరేషన్ చేసుకున్న మనిషి ఒక్కరన్నా ఉంటారు. మోకీలు మార్పిడి, మోకాల నొప్పిలో ఉన్న ప్రతి ఒక్కరికి మోకీలు మార్పిడి చేశాం. పెద్ద ఎత్తున కార్పొరేట్ వైద్యం ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్యంలో రాని జబ్బులు అందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించాం. అదేవిధంగా కార్పొరేట్ వైద్యంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఎత్తున ఇచ్చాం. 15 లక్షల వరకు కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగాం ఈరోజు. ఎందుకంటే ప్రజలకు ఏది అవసరమో అన్ని రకాలు చేశాం. జాబ్ మేళ పెట్టి యువతకు కొన్ని వేల ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ప్రైవేట్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, అవుట్సోర్సింగ్లో కావచ్చు, కాంట్రాక్ట్ బేస్లో కావచ్చు. కనుక ఏంటంటే ఈరోజు పనిచేసే నాయకుడికి, అందుబాటులో ఉండే నాయకుడికి, అభివృద్ధి చేసే నాయకుడికి, ప్రభుత్వ పథకాలు ఇంటికి చేర్చేటువంటి నాయకుడికి మాకు ఉండాలనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష. కనుక సహాయం పొందినటువంటి వాళ్ళు రుణం తెచ్చుకుంటారనేటువంటి ఒక బలమైన నమ్మకం నాకుంది. ఎస్, ప్రతిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బట్ ఒక హ్యాట్రిక్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ సెట్ ఫర్ హ్యాట్రిక్ అనుకోవచ్చా? ఇప్పటి వరకు నాకు వచ్చిన మెజారిటీ 27,000. ఇంతవరకు ఎవరికి రాలా నేను వచ్చిన తర్వాత. ఈసారి ఆ రికార్డుని ఈ నియోజకవర్గ ప్రజలు బద్దలు కొడతారు. అది క్రాస్ అవుతుంది. ప్రజల్లో ఈరోజు ఇటువంటి అభ్యర్థులు గుణపాఠం చెప్పాలని కూడా ఉన్నారు. రాజకీయాలంటే ఆషామాషి కాదు. ఎక్కడుంటే అక్కడ, ఇక్కడుంటే జగన్ తిట్టడం, అక్కడ పోయి చంద్రబాబు నన్ను తిట్టేటువంటి అభ్యర్థులు ఈ నియోజకవర్గం చాలా తెలివైన వాళ్ళు. అటువంటి అభ్యర్థులు మాకు అవసరం లేదు అనేటువంటిది స్పష్టంగా వాళ్ళకు వచ్చిన నామినేషన్ చూశారు, మాకు వచ్చిన నామినేషన్ చూశారు. కనుక ఏంటంటే ప్రజల్లో ఈరోజు స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ఎస్, పేట నియోజకవర్గ ఓటర్ల నాడి చిక్కదు అన్నట్టుగానే వాళ్ళకి రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీకు ప్రధాన ప్రత్యర్థులుగా ఎవరిని చూస్తున్నారు? మీకు కనుక ఓటేస్తే వచ్చే 5 ఏళ్ల కాలం ఎలా ఉంటుందని మీరు వాళ్ళకి భరోసా ఇవ్వబోతున్నారు? ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో మాకు స్పష్టమైన ఎజెండా ఉంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీటి కోటను తీర్చిదిద్దాలి. ప్రపంచ పర్యాటకులు వస్తే ఆ మండలం, ఈ నియోజకవర్గం మొత్తం ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, భూముల ధరలు పెరగడానికి కానీ, ప్రపంచ చిత్రపటంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి దానికి ఒక అవకాశం. 2 బైపాస్ తీసుకొస్తున్నాం. ఎక్కడ 4 లైన్ వన్స్ ఫార్మేషన్ అయిన తర్వాత బైపాస్ ఎక్కడ ఈ దేశంలో ఇవ్వలేదు. అటువంటిది ఈ దేశంలో తొలిసారి నేషనల్ క్యాబినెట్లో పెట్టించి అప్రూవల్ చేయించాం. బైపాస్ రోడ్డు టెండర్ అయిపోయింది, వర్క్ బిగిన్ చేయబోతున్నారు. 3వది దశాబ్దాల కల ఆటోనగర్. ఈ నియోజకవర్గంలో ఆటోనగర్ అనేటువంటిది ముస్లిం మైనారిటీలు, ఇతర వర్గాల వారందరికీ ఈ యొక్క ఆటోనగర్ పెద్ద ఎత్తున ఉపయోగపడబోతూ ఉంది. వాళ్ళకి పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు ఇప్పించి, సబ్సిడీ ఇప్పించి, ఆటోనగర్లో ఎక్కువ వడ్డీలు లేకుండా తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఈ ఆటోనగర్ని రాష్ట్రంలోనే ది బెస్ట్ ఆటోనగర్గా తీర్చిదిద్దాలని. ఆ విధంగా 4వది ప్రధానంగా 9,500 ఇళ్ళు మన నియోజకవర్గానికి కేటాయిస్తే ఇప్పుడు 4,500 ఇళ్ళు పూర్తి చేశాం. ఇంకా ఒక 5,000 పూర్తి చేయాలా. ఇండివిజువల్ కట్టుకునే ఒక 6,000 ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేస్తే 15,000 ఇళ్ళు ఈ నియోజకవర్గంలో పేదవారి సొంత ఇంటి కల సాకారం చేయబోతున్నాం. ఈ 4 ఎజెండాలతోటి 5వది ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగింపు. ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలానికి రైతులకి తాగునీరు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చేయబోతున్నాం. ఈ 5 ప్రధాన ఎజెండాలతోటి నెక్స్ట్ చిలకలూరిపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 6వ ఎజెండా. ఈ 6 ఎజెండాలతోటి నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్లో ఇవి పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అన్నీ కూడా ఇవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కంప్లీషన్ చేయాలి. కంప్లీషన్ చేసి బెనిఫిట్ లబ్ధిదారులకి అందజేయటమే ప్రధానమైనటువంటి ఎజెండా. ఇది చేస్తే చిలకలూరిపేట రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి నియోజకవర్గం అవుతుంది. ప్రపంచ చిత్రపటంలో ఒక పర్యాటక కేంద్రం. భారతదేశానికి ఎవరు వచ్చినా, ఆంధ్ర అమరావతికి ఎవరు వచ్చినా కొండవీటి కోట తప్పకుండా విజిట్ చేసేటువంటి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. చిలకలూరిపేటకి సంబంధించి మీ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరినైతే భావిస్తున్నారో దానికి పేటలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఎవరెవరు ఏంటి అనేది తెలియకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ మాత్రం పదే ఒక మాట చెప్తుంటారు. ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సభ్యుల జోక్యం చాలా పెరిగిపోయింది, లేకపోతే పుల్లారావుకి సంబంధించి ఒక అవినీతి అనేది కనిపిస్తోందని. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎలా తిప్పికొట్టగలుగుతారు? ఇప్పుడు అవినీతి పరుడికి అవినీతే కనపడుతుంటుంది. జగన్ 31 కేసుల్లో ఉన్నారు. నా మీద ఏ కేసు లేదు. నా మీద ఏ అవినీతి ఆరోపణ లేదా. సాక్షి పత్రిక, ఛానల్, ఇక్కడ ఉండే అభ్యర్థి. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తిట్టారు, అక్కడ పోయి నన్ను తిడతారు. వాళ్ళకి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఇప్పుడు ప్రధాన అభ్యర్థి కాదు ఇక్కడ. ఓన్లీ ఆ వైఎస్ఆర్సీపీకి ఉన్న కులం, మతమో లేకపోతే ప్రాంతీయతత్వం, మన సానుభూతి తప్ప ఇక్కడ అభివృద్ధికి ఓటేస్తారు, సంక్షేమానికి ఓటేస్తారు. కులమో మతమో చూసి ఓట్లు వెయ్యరు. కనుక ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్న అభ్యర్థి
ఒక పేపర్ మీద రాసిస్తే చదవటం నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇక్కడ ఎవరేంటి, ఏ ఊరన్నా పోతే ఒక మనిషిని గుర్తుపట్టగలరా, వాళ్ళ నాయకుడిని ఒకరిని గుర్తుపట్టగలరా, ఈ నియోజకవర్గ హద్దులు తెలుసా, ఈ నియోజకవర్గం ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఒక గ్రామం పేరు చెప్పగలరా, అటువంటి పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళు. కనుక ఏంటంటే ఈ నియోజకవర్గం తప్పకుండా అవినీతి ఆరోపణలు చేయటం కాదు, రియాలిటీ ఏంటో ప్రజలకు తెలుసు. నా మీద సిసిఐ ఆరోపణ అంటారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ రమ్మంటున్నా, ఇక్కడ అభ్యర్థిని కాదు. సిసిఐ నా జోక్యం ఎక్కడున్నా, నేను ఎక్కడైనా ఆ సిసిఐతో ఎక్కడైనా సంబంధాలు ఉన్నా, నువ్వు మోడీతో ఉన్నావు, నీ దమ్ముంటే సిబిఐ విచారణ చేసి వాస్తవాలు నిరూపించు. నా మీద ఆరోపణ వస్తే నేను తప్పుకుంటా, నీకు దమ్ముంటే నువ్వు తప్పుకో. నన్ను గురించి విమర్శించేటప్పుడు నా మీద చేసే ప్రతి ఆరోపణకి నేను సిద్ధంగా ఉన్నా. జగన్ను నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద ఒక్క ఆరోపణ నిరూపించినా నేను తప్పుకుంటా. నువ్వు నిరూపించలేకపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావని జగన్ను నేను సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో పారిపోయాడు, అగ్రిగోల్డ్ నా మీద తప్పుడు రాతలు రాసి పారిపోయాడు. అగ్రిగోల్డ్ నాకేం సంబంధం, నేను ఛాలెంజ్ చేశాను అసెంబ్లీలో, ప్రూవ్ చేయి, లేకపోతే నువ్వు అసెంబ్లీ నుంచి తప్పుకుంటావా రాజకీయాల నుంచి అని ఛాలెంజ్ చేస్తే పారిపోయాడు. అటువంటిది అగ్రిగోల్డ్ దివాలా కారణమే జగన్మోహన్ రెడ్డి. 2009 ఎన్నికల్లో కానీ 14 ఎన్నికల్లో కానీ ఆ కంపెనీ ఉన్న లిక్విడ్ మొత్తం దోచేశారు. ఎందుకంటే ఆ కంపెనీ పుట్టింది రాజశేఖర రెడ్డి టైంలో, ఆ కంపెనీ పెరిగింది రాజశేఖర రెడ్డి టైంలో. ఆ అగ్రిగోల్డ్ దివాలా తీయటానికి కారణం వైఎస్ఆర్సీపీ. ఆ అగ్రిగోల్డ్లో ఉన్న లిక్విడ్ అంటే డబ్బులు మొత్తం దోచేశారు బెదిరించి. దోచేయబట్టే ఆ కంపెనీ రోడ్డును పడింది. ఈరోజు చివరికి చంద్రబాబు ఉంటేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుంది. అగ్రిగోల్డ్ దివాలా కారణమే జగన్. చిలకలూరిపేటకి సంబంధించి మరొకమైన ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లు. సో వాళ్ళ ఓట్లు మీ వైపే ఉన్నాయని చెప్పడానికి ఒక ప్రధాన బలమైన రీజన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు సగభాగం ఉన్న ఆడబిడ్డలకి ప్రోత్సహించిన చంద్రబాబు గారు, డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించిన చంద్రబాబు గారు, మహిళా లోకాన్ని శక్తివంతం చేయాలి, ప్రపంచ దేశాల్లో మహిళలు ఎక్కడ రాణిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే పైకి రాగలుగుతారు, సగభాగం ఉన్న మగవారితో సమానంగా లేడీస్కి కూడా భాగస్వామ్యం కల్పించాలి, కుటుంబం వారి మీద ఆధారపడి జీవించేటువంటి స్థాయికి తేవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. జగన్ ఏనాడు అటువంటి ఆలోచన కూడా చేయడు. జగన్ కొనదల్లా కుర్చీ దాహం ధనదాహం. చంద్రబాబు గారికి ఏమో పేదరికం లేకుండా చేయాలి, సగభాగం ఉన్న ఆడబిడ్డలకి గుర్తింపు తీసుకురావాలి. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా గ్రూపులకు ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలోనే డ్వాక్రా గ్రూపులకి, డోమా గ్రూపులకి ఒక బలోపేతమైనటువంటి ఆర్థిక శక్తి కలిగినటువంటి మహిళలుగా తీసుకురావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే విజనరీ ఉన్న లీడర్ ఏమో చంద్రబాబు గారు, ఇచ్చిన అవకాశాన్ని ఎంత త్వరగా దోచుకొని పెద్దోడు అవ్వాలి అనేటువంటిదేమో జగన్ ఆలోచన. కనుక ఈరోజు పసుపు కుంకుమ 1 అయిపోయింది, పసుపు కుంకుమ 2019 ఇస్తున్నారు, 10 సంవత్సరం ఇస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వాళ్ళని బలోపేతం చేయాలి. వారు ఏ పథకం వచ్చినా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ గుర్తొచ్చేది మహిళలు. చిలకలూరిపేటకి సంబంధించి మనం ఎంత కమ్యూనిటీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవద్దనుకున్నా ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కువగా మైనారిటీలు ఉన్నారు, బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎవరి పక్షాన ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరి వైపు వాళ్ళు ఓట్ అయిపోతున్నారు? చిలకలూరిపేట ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఫస్ట్ టైం ఈ కంటెస్ట్లో. ఎప్పుడు గతంలో 2 కులాలు ఉండేవి, ఇప్పుడు ఒకే సామాజిక వర్గం ఉండేది. ఈసారి డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి క్రెడిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ కులం పనిచేయదు. ఎస్, ఇప్పుడు ఎంతకాలం ప్రచారాలు చేసినా ఎవరు అభ్యర్థులు అనేది, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చూసినప్పటికీ కూడా రాత్రికి రాత్రే మారిపోయేటువంటి రాజకీయాలు ఉంటాయి. వాళ్ళని ఎలా మాయమాటలు చెప్పడమో, ప్రలోభ పెట్టడమో, వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టోలు ఇవి కాకపోయినప్పటికీ రాత్రిపూట జరిగే రాజకీయాలు, వాటన్నింటినీ కాదు మీరు మేల్కొని ఉండండి ఒక సరైన అభ్యర్థికి, లేకపోతే ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు సంక్షేమం వైపు తీసుకెళ్తారు, 5 ఏళ్ల తర్వాత ఏపీ ఎలా ఉండాలి, చిలకలూరిపేట ఎలా ఉండాలి, ఇవన్నీ గమనించుకొని ఓటు వేయాలి అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకి చెప్పే సందేశం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి యువతకి ఏంటంటే ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, ఎంటర్ప్రైనర్స్గా తయారు కావాలి. అది తయారు కావాలంటే ఒక క్రెడిబిలిటీ సీఎం, విజనరీ సీఎం కావాలి. అది చంద్రబాబుతోటే సాధ్యం. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అవి రాష్ట్ర ఆదాయం పెరిగి పేదలకు పంచాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా. జగన్ వస్తే ఎవరు వస్తారు? హిస్టరీ చూస్తారు. జగన్ నమ్ముకున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు.
ఐఏఎస్ అధికారులు జైలుకు పోయారు, మంత్రులు జైలుకు పోయారు. అటువంటి 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్ వస్తే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు, యువత ఈరోజు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి రావాలన్నా క్రెడిబిలిటీ, విజనరీ ఉన్న సీఎం చంద్రబాబు అయితేనే మాకు భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు గారు కూడా అందుకనే ఒక స్లోగన్ పెట్టారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అనేటువంటిది ఈరోజు యువత నమ్ముతున్నారు. ఎస్, సో ప్రతిపాటి పుల్లారావు గారు ఆల్ సెట్ ఫర్ హ్యాట్రిక్ అనుకోవచ్చు కదా మేము? తప్పకుండా మీరు ఇక్కడ గెలుపు గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ వరకు మెజారిటీ పోయి ఆగుతుంది, ఎంత మెజారిటీ వస్తుంది? 99లో హయ్యెస్ట్ మెజారిటీ జిల్లాలో నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత మెజారిటీ ఎవరికి రాలేదు. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నా, ఆ మెజారిటీ తప్పకుండా క్రాస్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఆ నమ్మకం తప్పకుండా రేపు 23 మే కౌంటింగ్ రోజు తప్పకుండా మీరే చూస్తారు. ఈ నియోజకవర్గం ఒక రికార్డు సృష్టించబోతా ఉంది. రాజకీయాలంటే ఆషామాషి కాదు. ఇక్కడ నాతోటి ఉంటే వాళ్ళని తిట్టడం, వాళ్ళతోటి పోయి నన్ను తిట్టేటువంటి అభ్యర్థులకు కూడా బుద్ధి చెప్పాలి. చిలకలూరుపేట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, అండ్ బెస్ట్ విషెస్ టు యూ. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది, హ్యాట్రిక్ సాధించి తీరుతానని పుల్లారావు గారు చెప్తున్నారు. మరి చిలకలూరిపేట ఓటర్లు ఎవరి వైపు ఉంటారు, ఎవరికి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు, హ్యాట్రిక్ వస్తుందా లేదా, దీనన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.